హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. నిన్న నైట్ జరిగిన మ్యాచ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ముంబై ఇండియన్స్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఇందులో రెండు మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటే అద్భుతంగా ఫస్ట్ బ్యాటింగ్ చాలా అంటే చాలా బాగా చేసింది ఆర్సీబీ. తర్వాత దీనికి సెకండ్ బ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా సేజింగ్ చేసుకొచ్చిర్రు. ఎంతో ఎక్కువ రన్స్ తేడా లేకుండా ఇద్దరు ఈక్వల్గా అయితే వచ్చిర్రు. 12 రన్సులతో అయితే ఆర్సీబీ గెలిచింది. ఇది జరిగింది. దీనికి చూసుకుంటే సాల్ట్ ఫస్ట్ బాల్ సెకండ్ బాల్కే అవుట్ అయిపోవడం జరిగింది. తర్వాత విరాట్ కోహ్లీ 67 స్కోర్ కొట్టి అసలు 6లు 4లు ఎప్పుడూ చూడనంత ముచ్చటగా కొట్టిండు అనమాట. విరాట్ కోహ్లీ చాలా అంటే చాలా బాగా ఆడిండు ఇందులో. ఎందుకంటే విరాట్ కోహ్లీ అంటేనే ఒక పట్టుదలతోని ఆడతాడు. ఇంకోటి ఫీల్డింగ్ కూడా ఒకసారి మిస్ఫీల్డ్ అయినా కానీ అసలు అది జీర్ణించుకోలేడు అనమాట విరాట్ కోహ్లీ. అంత అద్భుతంగా బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ మంచి స్కోరు చేసిండు అనమాట విరాట్ కోహ్లీ. తర్వాత పడిక్కల్ అతను 22 బాల్లో 37 స్కోరు చేసిండు అనమాట. అయితే చాలా అంటే చాలా బాగా ఆడిండు. తర్వాత 2 4లు 3 6లు కొట్టిండు. చాలా మంచిగా ఆడిండు అనమాట. అది జరిగిందనమాట. అయితే ఆర్సీబీ మంచి బ్యాటింగ్ ఎంచుకుందనమాట. తర్వాత క్యాప్టెన్ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగా ఆడిండు. అతను కూడా హాఫ్ సెంచరీ పైగా స్కోరు వచ్చింది. చాలా మంచి బ్యాటింగ్ చేసిండు అనమాట. తర్వాత జితేష్ శర్మ కూడా చాలా అంటే చాలా బాగా ఆడిండు. ఆయన కూడా మంచి స్కోర్ ఆడిండు. కాబట్టి ఆయన వీళ్ళందరూ ఇంత మంచి స్కోర్ ఆడినందుకే 251 స్కోర్ చేసిండ్రు. తర్వాత బౌలర్స్ గురించి చెప్పుకుంటే బౌలింగ్ కూడా చాలా బాగుంది. మంచి బౌలింగే చేసిండ్రు. అంత లూజ్ బాల్స్ వేయకుండా మంచి బౌలింగ్ చేసిండ్రు. తర్వాత లాస్ట్ ఓవర్ చూసుకుంటే కృణాల్ పాండ్యా చాలా మంచి స్కోర్ వేసి మంచి ఓవర్ వేసిండు. అసలు రన్స్ వాళ్ళకి 6లు 4 కొడితే విన్ అయ్యే మ్యాచ్. చాలా 3 వికెట్లు తీసుకొని లాస్ట్ ఓవర్లో చాలా అద్భుతంగా రన్స్ ఆపడం జరిగింది. బౌలింగ్ ఫీల్డింగ్ కూడా ఇద్దరు సూర్యకుమార్ యాదవ్తే క్యాచ్ పట్టి ఒక బ్యాలెన్స్ అవుట్ అయినాక ఇసిరేసి కూడా యువతలో పట్టేసి అది కూడా మంచి 6 ఆపేసింది అనమాట. అంత బాగుంది ఫీల్డింగ్. చాలా అంటే చాలా బాగుంది. మంచి ఫీల్డింగ్ చేశారనమాట ఆర్సీబీ. మొత్తానికి ఆర్సీబీకి వావ్ అలా ఆడారనమాట. తర్వాత ముంబై ఇండియన్స్ చూసుకుంటే రోహిత్ శర్మ చాలా తక్కువ స్కోర్ చేసి అవుట్ అయింది అనమాట. చాలా అంటే చాలా ఘోరం. కానీ బౌలింగ్ కూడా చాలా బాగుంది. తర్వాత మంచి స్కోర్ అయితే వాళ్ళు కూడా చేజ్ చేశారనమాట. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు అందరూ మంచిగా ఆడారు లాస్ట్ వరకు. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కానీ సూర్యకుమార్ యాదవ్ కూడా పట్టుదలతోని 4లు 6లు కొట్టిండు. క్యాచ్ అవుట్కి అయితే అవుట్ అయిపోయిండు. తర్వాత హార్దిక్ పాండ్యా కూడా చాలా అంటే చాలా ఫస్ట్ వాళ్ళన్న వేసిన ఆ ఓవరు కృణాల్ పాండ్యా ఓవర్లో చాలా 6లు కొట్టిండు అనమాట. మామూలు స్కోర్ కాదు అది. అక్కడ పెరిగిపోయింది వాళ్ళ స్కోరు. ఎక్కడో మిడిల్లో డౌన్ ఉన్నది. ఆయన వాళ్ళ అన్న ఓవర్లో మాత్రం గట్టి స్కోర్ చేశాడు. తర్వాత అతను కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత తిలక్ వర్మ కూడా చాలా చాలా అద్భుతంగా ఆడిండు. చాలా మంచి స్కోరు. కానీ లాస్ట్కి మాత్రం వాళ్ళది బౌలింగ్ కూడా ముంబై ఇండియన్స్ బౌలింగ్ కూడా చాలా అద్భుతంగానే ఉంది. చాలా మంచిగా ఉంది. అద్భుతమైన బౌలింగ్ చేశారు లాస్ట్కి వస్తే. ఎందుకంటే వాళ్ళు కూడా వికెట్స్ తీసుకోగలరు. చేజ్ చేశారు. 252 చేస్తే విన్ అవ్వాలి. 202 వరకు స్కోర్ 200 చిల్లర స్కోర్ అయితే చేశారు. లాస్ట్కు ఓడిపోయారు. 12 పరుగుల తేడాతోని ఓడిపోయారు అనమాట. చాలా అంటే చాలా బౌలింగ్ బాగుంది. ఫీల్డింగ్ కూడా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చాలా అద్భుతమైన మ్యాచ్ ముచ్చటగా ఉన్నది అనమాట రాత్రి.